అందరికీ నమస్తే అండి. నా పేరు కెనవిన్. నేను భద్రాచలంలో ఒక ఏజెంట్గా ఉన్నానన్నమాట. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని. కానీ నేను ఇప్పటిదాకా ఎవరికి ప్లాన్ గురించి చెప్పలేదు సీరియస్గా. నేను ఎక్కువగా ఏంటంటే నేను చెప్పడం కన్నా ఎవరైతే సీనియర్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీకు సజెస్ట్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. వాళ్ళు ఏంటంటే మీకు ఆ ప్లాన్లో లోటుపాట్లు కానీ ఏమైనా ఉన్నా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది ఎస్బీఐ దాంట్లో కావచ్చు, ఎందులోనైనా సరే ఏజెంట్లుగా ఉన్న ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలామంది కొంచెం ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి నేనేంటంటే ఎవరికైతే బాగా కొంచెం వాటి మీద ఎక్కువ గ్రిప్ ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తే బాగుంటుందని నేను ఎవరికైనా సరే, ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇది టర్మ్ ప్లాన్ కావచ్చు, సేవింగ్స్ ప్లాన్ కావచ్చు, చిల్డ్రన్స్ కేర్ ప్లాన్ కావచ్చు, ఎవరున్నా సరే నేను మా యొక్క మేనేజర్ గారికి నేను రిఫర్ చేస్తాను. ఏదున్నా మీకు ఏ టైప్ ప్లాన్ కావాలి ఏంటనేది మీరు మాకు చెప్తే దాన్ని బట్టి ఆ ప్లానే మీకు చెప్తాం. దానికన్నా ఇంకా బెటర్ ప్లాన్ ఇంకేమైనా ఉన్నా కూడా మీకు చెప్పడానికి చూస్తాం. ఓకే, దాని గురించి కూడా మీకు ఇంకా వివరాలు ఏమైనా కావాలన్నా కూడా మేము మీకు అందిస్తాం. అదనమాట. మీరు ఎవరికైనా ఇప్పుడు మనకి ఎస్బీఐ దాంట్లో ప్రొటెక్షన్లో 5 ప్లాన్లు అప్డేట్ అయినాయి. 5 ప్లాన్లు కూడా మీకు ఏంటంటే నేను కామెంట్ సెక్షన్లో పెడతాను అన్న, వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను. ఓకే, మీరు ఒకవేళ ఇప్పటిదాకా ఎటువంటి ప్లాన్ తీసుకొని వాళ్ళైతే చూడండి, ఒకసారి ప్లాన్ చూడండి. మీకు కానీ మీ లైఫ్కి మీకు కావచ్చు, లేదా చిల్డ్రన్స్ ప్లాన్ ఉందనుకోండి, చిల్డ్రన్స్ కేర్ ప్లాన్ అయినా సరే మీ పిల్లలకి ఏమైనా యూజ్ అవుతుందేమో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఓకే అయితే నాకు వాట్సాప్ పెట్టండి, నేను మీ నెంబర్ని మా మేడం గారికి ఫార్వర్డ్ చేస్తాను. మొత్తం ఫర్దర్గా మొత్తం మీరు ప్లాన్ గురించి కావచ్చు, ఏదైనా సరే మీరు మొత్తం క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంతోమంది ప్లాన్స్ తీసుకున్నా కూడా అది ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోట దానికన్నా బెటర్ ప్లాన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే, అది ఎస్బీలోనూ ఉండొచ్చు, హెచ్డిఎఫ్సిలో కూడా ఉండొచ్చు. మనకి హెచ్డిఎఫ్సిలో కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు. మీకు ఎందులో కావాలంటే అందులో ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు. ఇప్పుడు నేను ప్రస్తుతం చెప్పేది అయితే ఎస్బీఐ లైఫ్. ఓకే, మీకు ఒకవేళ హెచ్డిఎఫ్సిలో తీసుకోవాలనుకున్నా నాకు కామెంట్ చేయండి. నేను హెచ్డిఎఫ్సి సంబంధించినవి కూడా, అందులో ఏమైనా న్యూ ప్లాన్స్ ఏమైనా ఉన్నా కూడా నేను అవి కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను మీ నెంబర్కి. ఓకే, ఇదన్నమాట. ఎందుకంటే మీకు క్లియర్గా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇది మీకు కానీ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.